నరాలు పడేది తమ్ముడు డాన్స్ ఇది బేక్ డాన్స్ డాన్సా నమస్తే అండి నేను మీ చిన్నోడు నేను మీ పెద్దోడు వెల్కమ్ టు బిల్డప్ బ్రదర్స్ అండి బాబా అంతేనండి స్పాన్సర్లు ఇంకా రావాలి మనకి సరే కానీ నాకు నోరు లాగేస్తుందిరా నా నోరు ప్యాంట్ వేస్తుందిరా అదేంటి నీ నోరు లాగేసింది కదా ప్యాంట్ వేసింది అన్ని ఎలా పంచులరా బాబు నీ అన్ని పంచులేరా అదేంటి నువ్వు వెదవు కదా అది కాదురా కాఫీ కావాలరా కాఫీయా వద్దురా బాబు వద్దు పోయినసారి నీ తోటల వల్లే అది కొట్టడం మన ఏమంటారు ఇక్కడ నుంచి పంపించడం ఇదంతా జరిగింది నా దగ్గర ఒక మంచి తోట ఉంది ఏంటది నన్ను ఫాలో అయిపో చెప్తాను అర్థమైందా అదేంటి అరవకు నన్ను ఫాలో అయిపో అర్థమైందా సరే సరే నువ్వు కాసేపు మూసుకుని కూర్చో అర్థమైందా ఇది ఓకే వెనకద కూడా అర్థం అర్థమైందా అదేంట్రా చెప్తాను కదా నన్ను ఫాలో అయిపోరా నువ్వు సక్కు ఏంద్రా మళ్ళీ వచ్చిర్రు ఓరి అమ్మ అదేమి లేదు సక్కు నీకు వచ్చిన కస్టమర్లు చెడగొట్టడం ఆ తర్వాత మేము ఏం చేయదలుచుకోలేదు ఎందుకంటే మేము మా తప్పు మేము తెలుసుకున్నాం ఎర్రా మారిపోయాం మేము ఫోన్లే మార్పు మంచిదే చెప్తాను కదా అన్నయ్యేమో ముంబైలో మారిపోయాడు నేనేమో చెన్నైలో మారిపోయాను అవునా మారిపోవడం అంటే ఆ మారిపోవడం కదే కానీ తమ్ముడు నైట్ చేయేసో దానికి నువ్వు కూడా కాలేజ్ అదే కదా ఇంతకేం కావాలో చెప్పుర్రి ఏం కాలేదు సక్కు మేము మారిపోయి మనుషులు అయిపోయాము కాదే సక్కు రంభా ఊర్వశి మేనక నీకు అక్క చెల్లెలు అన్న అవుతారా ఎందుకు అంటే ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అందం నీ ఒక్కరిదానిలోనే ఉంటాను ఇప్పుడు పగలా రాత్రి ఇది పగలే మరి ఏం చందమామ అప్పుడే వచ్చేసింది బాబోయ్ కాదండి ఇంద్రుడు మీకు ఎప్పుడన్నా లైన్ వేసాడా ఎందుకు అంటే దేవకన్యలకే కదా ఇంద్రుడు లైన్ వేసేది మీరు దేవకన్యలాగే ఉంటారు మనకి కాఫీ అవన్నీ నిజాలే గాని ఇంతకేం కావాలో చెప్పు ఏం వదిలే సక్కు మాకేం కావాలి అయ్యో పర్లేదు అడుగు వదిలే సక్కు అడుగు పర్లేదు ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు మన అడగాలి కొంత కాఫీ కదా నువ్వు ఇంకేం ఆలోచించిన మధ్యలో నీకు నాకేం ఆలోచన వెళ్ళే కానీ అన్ని అడిగితే దానికి డౌట్ వస్తుంది కాబట్టి చెప్పు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నాకేం అవసరం లేదు అన్నికి ఒక కాఫీ చాలు చక్కు కాఫీయా కాఫీ అంతే కదా అంతే ఇచ్చేస్తా చూడు అరే తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ రా నువ్వు తోపురా దాన్ని పిచ్చిలా తీసి కాఫీ ఇప్పిస్తున్నావు ఆడోళ్ళు సక్కు అయిందా అయిపోయింది ఇదిగో కాఫీ ఏమై సక్కు ఏంది ఇందులో ఏమీ లేదే మరి మీరు పొగిడిన దాంట్లో కూడా ఏమి లేదు అరే మొత్తం విన్నరా మీరు ఇప్పటి నుంచి ఏం మాట్లాడుకున్నారో గుసగుసలు ఈకలు పక్కపక్కలు అన్ని తెలిసి నాకు నేను డీల్ చేస్తానేట్రా हे सकू भाई जरा देखो रा गरम गरम चाय ए सकू भाई కథ సాయి ఉంటే మా ఇద్దరికి కొంచెం పోయి రే పోరా పో నువ్వు డబ్బులు ఇస్తే కాఫీ ఇస్తా రే ఉంది వెళ్ళిపోదాం భద్ర తమ్ముడు అర్థమైంది అదే వర్కౌట్ కానప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందిరా తెగించి మరి ముందుకెళ్ళావు సర్లే గాని మర్యాదగా మాకు కాఫీ ఇస్తే సరే లేదంటే షాప్ కి ఎవడు రాడు ఏమంటా తమ్ముడు అంతే ఎవడైనా వచ్చినా సరే 2 నిమిషాలకు మించి ఎక్కువ కూడా ఉండేవు అది మీరు ఎక్కువ తక్కువ మాట్లాడారు అనుకో బిడ్డ ఈ పుల్ల డైరెక్ట్ గా ఎక్కడ గుచ్చుతానో తెలియదు మాకు తెలిసి ఆడ గుచ్చుతావు ఎవరో కూడా వస్తాడు బక్రాగాడు ఆ బక్రాగాడితో మనం అయితే వాడు బేరం అన్న జడగొట్టాలి లేదా వాడి డబ్బులతో మనం కాఫీ అన్న తాగాలి అంతేనా ఏమంటావు తమ్ముడు ఈయన జబర్దస్త్ లో మీరు జిగురు జీవన్ కాదా ఆయన జంగల్ జీవన్ జంగల్ కాదు జిగురు కాదు జిలేబీ జీవన్ జిలేబీ కూడా కాదు జాంగ్రీ జీవన్ కాదా జిగేల్ 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 కళ్ళ కూడా బాబు జిగేల్ వచ్చేస్తుందండి బాబు జిగేల్ సార్ జిగేల్ జీవన్ గారు ఒక్క ఫోటో సార్ తీసుకొని మీతో కానీ నేను సార్ ఒక్క ఫోటో సార్ ఒక్క ఫోటో తీయండి సార్ అంటే మీరు ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు సార్ నాకే తలపోటుగా ఉండి కాఫీ తాగుదామని వచ్చాను రా మీ వల్ల 2 కాఫీలు తాగాల్సి వస్తుంది మామూలుగా వెలగట్లేదు దాని ముఖం గ్యాస్ స్టవ్ కంటే ఎక్కువ వెలిగిపోతుంది దాని ఆనందం తగ్గించేస్తాను ఏదో ప్రార్థన చేస్తున్నా థింక్ చేస్తున్నాను రా థింక్ మెథడ్ ఎక్కడ ఉందా నీకు అది చూడు ఎంత స్పీడ్ గా కలుపుతున్నా అంత కలిపిందని మొత్తం జగొడేస్తాను కదా వీడు తాగితే కదా ఫస్ట్ అది సూపర్ రా తమ్ముడు
మీ అందానికి సీక్రెట్ ఇదేనా? మసిబొగ్గు. ఇంకెక్కువ కాఫీ పొడి కలిపి. ఎక్కువ సార్, ఒక్క నిమిషం సార్. కాదు జగన్ గారు, మీరు జబర్దస్త్ పెద్ద ఫ్యాన్స్ అండి మేము. మీకు జబర్దస్త్ కి నేను మీకు ఫ్యాన్ అండి. మీరు నాకు ఫ్యానా కాదా? మీకు ఫ్యాన్ ఎందుకైతే మరి నేను ఎందుకైతే? నేను అవును. కానీ జగన్ గారు వాళ్ళకి కదండి నేను తిరుగుతున్నా ఫ్యాన్ కదా సార్కి తిరుగుతున్నాను. గాలి మరి గాలి జోకులండి మా ఓడి పట్టించుకోకండి. కాదు సార్. తిరగండి తిరగండి. ఏ సార్ మీ పేరు భూమియా? గుండ్రంగా తిరుగుతారు కదా తన చుట్టూ తనే. వస్తున్నా సార్. రే తమ్ముడు సార్, కాఫీ సార్. రే నడు రైట్కి వెళ్ళి నడు. రెండు ఒకసారి ఏం తాగుతారండి సార్? ఒకటి తాగింది ఇంకోటి తాగండి. జబర్దస్త్ యాక్టింగ్ అండి. చేయాల్సింది నేను మరి మీరు చేయట్లేదు కదండి, అందుకే చేస్తున్నాను. కానీ జీవన్ గారు ఏ మాటకు ఆ మాట అప్పారావు గారు మూట అండి ఒత్తినే. ఒరే ఏ మాటకు ఆ మాట అన్నా ఓకే, అప్పారావు గారు మూట ఎందుకు వచ్చిందిరా మధ్యలో? అంటే ఆయన రాసుకుంటాడు కదండి ఆ మూట. అది నేను ఏం మూట అనుకున్నాను. ఇదేంటండి? ఇది కాఫీ పౌడర్ ఎక్కువ ఏమన్నా కదా? ట్యాగ్ మొగానికి కూడా వేయండి. ఎందుకు చూడలేకపోతున్నాం. అది బాగున్నప్పుడు మీరు బాగుంటారు. కానీ జీవన్ గారు తాగండి, కాఫీ చల్లారిపోతుంది. కానీ ఇప్పుడు జబర్దస్త్ ఉంది కదండి, అది ఎక్కడ చెప్తారండి షూటింగ్? స్టూడియోలో చేస్తారా? స్టూడియోలోనా? అప్పుడు స్టూడియోలో అంటారా? అది ఏ స్టూడియో అండి? ఏ స్టూడియో అంటే వాళ్ళ స్టూడియోలో చేస్తారా? వాళ్ళ స్టూడియో అంటే తమ్ముడు ఆ స్టూడియోలో చేస్తారు. తప్పుకోండి బాబు, మీరా పడితే తప్పుకుంటారు మీరా? మాకు తెలిస్తే మేము అడుగుతాండి. తాగండి తాగండి తాగండి. ఏమండి ఇప్పుడు దగ్గర నవ్వుతారు కదా? నవ్వుతారండి మీరు? నవ్వద్దులేండి. ఏదండి ఎలా నవ్వుతారండి? నువ్వు కావాలయ్యా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తిన్న విశ్వాసం ఉందా? మీ పక్కింట్లో కేజీ కందిపప్పు ఉందా? చూసావా? అంటే అమలాపురం. తాగండి తాగండి తాగండి. సార్ అన్నయ్య అడుగుతున్నాడు, తమ్ముడే అడుగుతున్నారు, చెప్పండి. కాదండి, ఇప్పుడు రోజా గారికి ఎంత ఇస్తారో? ఎంతో ఇస్తారా? నార్మల్ ఇచ్చేదానికి నాకే చెప్తారు. చెప్పు. నార్మల్ చెప్పండి, ఎంత ఇస్తారో? ఇస్తారా? 1 లక్ష ఇస్తారా? మేకప్ వేసుకోవడానికి టైం ఎంత ఇస్తారు అంటున్నాను. డబ్బులు అనుకుంటారా మీరు? డబ్బుల గురించి మాకేంది, మీరు తాంటి బాబు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం అనుకుంటా. సార్ నాకు డౌట్ అండి. ఒరే డౌట్ పుట్టినాక మీరు పుట్టారా దరిద్రులారా? నాకు డౌట్ అండి. ఏం డౌట్? డౌట్కి డౌట్ అండి. నాకు డౌట్ అంటే ఎలా వస్తుంది డౌట్? అంటే ఇప్పుడు డౌట్ ఉంది కదండి, ఆ డౌట్ ఎలా వస్తుంది అనేది అతను డౌట్ అండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నా డౌట్ రియల్ డౌట్ డమ్మీ డౌట్ అని. నా డౌట్ డౌటేనండి. అర్థమైందండి మీకు? అర్థం కాలేదు. ఇప్పుడు తమ్ముడు అంతే మిమ్మల్ని టీవీలో చెప్పండి, మిమ్మల్ని టీవీలో అందుకు మీరు నవ్వించారు కదా, అందుకు ఆయన నవ్వొచ్చేస్తున్నాను బాబు. డౌట్ అయిపోయిందా? లేదండి, తమ్ముడు చెప్తారు చూడండి. ఊరుకోరా బాబా, ఏమంటే ఇప్పుడు ఊరుకోండి అన్నాడు. ఏ ఊరు కొనాలండి? భీమవరమా లేకపోతే రాజమండ్రా? అంటే ఆగండి అని అర్థం. ఆగండా? ఆగడానికి ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా. ఇంకా ఏమండి, ఇప్పుడు సుధీర్ రశ్మి ఉన్నారు కదా, వాళ్ళు నిజమా అబద్ధమా? చల్లగా అయిపోయిందిరా, తాగని అంటరా. ఇవమ్మా కొంచెం వెయిట్ చేసి, చల్లగా అయిపోయింది. కూర్చోండి. సార్కి బాగా కోపం ఎక్కువ అనుకుంటా. అవును సార్, కాఫీ అయిపోయింది. వేడి వేడి కాఫీ. కాఫీ అయిపోయింది సార్. నంది పరిగెట్టుకుని వస్తుంది సార్, యాక్టింగ్ కి నంది పరిగెట్టుకుని వస్తుంది అంటున్నాను. అంతకాలం ఇప్పుడు పైన పొగలు రావాలి కదా సార్. కవర్ చేసా పొగలు. కవర్ చేసేటట్టు అన్నయ్య. ఏమండే జబర్దస్త్కి ఎలా వెళ్ళారండి? పక్క నుంచి వెళ్ళారు. ఏ పక్క నుంచి అండి? ఆ రోడ్డు ఉంటుంది పక్కన, ఆ రోడ్డు నుంచి వెళ్ళా. జబర్దస్త్కి ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారండి? డౌట్ వచ్చి అడుగునండి బాబు, ఎందుకని అంత కోపడతారా? జబర్దస్త్కి ఎలా వెళ్ళారు? వెళ్ళాడురా. కష్టపడ్డారా? నైటా పగలండి? ఈయన ఖచ్చితంగా పగలే. ఎందుకు? నైట్ కనపడ్డా కదా. టీ తాగనీరా, డిస్టర్బ్ చేయకు నువ్వు. వెరీ గుడ్ రా. కానీ అంటే మీరు తాగేది కాఫీ. నేను టీ అన్నాను కదండి, క్లారిటీ ఇచ్చాడు మా వాడు. మళ్ళీ దాంట్లో కూడా టీయే ఉంది చూసారా?
తలనొప్పి వస్తుందిరా. అమ్మ ఏమండి మీరు స్కిట్లు చూసాడు మాకు తలనొప్పి వచ్చింది చెప్పామండి మీకు. నా స్కిట్లు చూసి అవును ఏమండి ఇప్పుడు దానికి నేను ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వరా? ఏదో తేదలో ఉన్నాడు బాబు. దానికి తగ్గ సారీ మరి మిమ్మల్ని ఆ మాట అనకూడదా? మేము అంత క్లోజ్నెస్ లేదా మీకు? ఒరే నువ్వు నాకేమవుతావు అని క్లోజ్నెస్ రా. మీరు నాకు తెలుసండి. ఎలా? ఇందాక మీరు వచ్చారు కదా అప్పుడు మాకు ఫ్రెండ్ అయిపోయారు అంతే. అరే వీడిని స్పెట్స్ తీయమంటావు. ఎందుకు సార్? అంటే కళ్ళలో వాడి ఫీలింగ్ నాకు కనిపించట్లేదు. నీది అలా ఉంటుందండి. బ్యాటింగ్ కనిపిస్తుంది మీకు? ఆడిది ఫీలింగ్ కనిపించింది కదా మీకు? అది బ్యాటింగ్. ఏంటి సార్ అన్ని నొప్పులు పడుతున్నారు? ఫైల్స్ అనుకుంటా. ఆఫీస్ మీయేనా? ఆపండి రా కాసేపు, కాస్త కాఫీ తాగని. స్టాప్ ఏం చేస్తున్నా? ఆపండి అన్నాడు కదా. ఆటోనో సైకిల్ బైక్ ఏదో ఆపుతున్నాను. ఇంకా నేను ఆపండి అంటే ఆపండి. ఆపండి ఆపండి చచ్చిపోండి. మీరు ఇలాగే రెగ్యులర్ సార్. మీరు బాగా అరుస్తున్నారు సార్. కాఫీ తాగని అంటారా? తాగండి. కాస్త కూస్తో ఇడు కొంచెం మంచోడు, నేను చాలా మంచోడు. అన్నయ్య అంత పోలితే నేను కాదండి బాబు. ఆడు మంచోడైతే నేను మెగా ఉన్నా. అర్థమైందండి. మంచోడంటే మంచి మోహన్ బాబు గారు ఉన్నారు కదండి, నేను మంచోడిని. మెగావాడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదండి. అలా ఉంటాయండి మా పంచులు. వెళ్ళిపోతాయి ఫిలిం నగర్ లోకి వెళ్ళిపోతాయి పంచులు. అది నగర్ వరకు కూడా పోవు. కృష్ణానగరేనా? కృష్ణానగర్ గడ్డ పోలే లేదో గడ్డ. ఏమండి ఢిల్లీ పక్కన ఉంటదండి. ఆగ్రా అన్నారు కదా. నేను ఆగరా అన్నా. ఆగరా అన్నారు. కొంచెం వేడి చేయరా? అదేంటి సార్ ఎన్నిసార్లు సార్ వేడి చేయాలి? ఏం చేయనమ్మా, వీళ్ళ వల్ల అసలు కాఫీ తాగలేక చల్లారిపోతుంది. అరే జీడి గింజమ్మకపోడా, నీకు సిగ్గు లేదారా? నీకు ఎన్నిసార్లు తింటారు మళ్ళీ వస్తారేంద్రా మీరు? మిమ్మల్ని అతనగా అది నిన్నే. ఏటే సక్కుబాయ్ మర్యాదగా సాగితే కాముగా ఉంటావు, లేదనుకో మా పని మేము చేసుకుంటాం. అర్థమైందా? అరే మర్యాద చెప్తానా, మీరు చక్కగా ఉంటే మంచిగా ఉంటది, లేకపోతే ఇక ఎట్లుంటో చెప్తా. లేకులేంగే నిన్నే తిట్టింది. నన్ను కాదు సార్నే. నన్ను తిడతాడా? సార్ బాతుగుడ్లోడ జరుగు. తీసుకోండి సార్. సార్ ఎవరన్నా ఏమన్నట్టు నాకు చెప్పురి సరేనా? నేను చూసుకుంటా. దేకలేంగే. ఓకే ఇటే చూడమ్మా. ఒక క్వశ్చన్ కాస్త చెప్పి కాఫీ టీ ఏమైనా తాగండి. ఒక క్వశ్చన్ కాన్సర్ చెప్పేస్తే తాగేసి తమ్ముడు నువ్వు అడుగుతావు అనుకుంటావా? నువ్వే అడిగిలే. లేదు నువ్వు అడగలేరా? నువ్వు అడిగిలే. ఆయన మొహం చెప్తే అడుగుతావు. నువ్వు అడిగిరా. నువ్వే అడగరా? సరే నేను అడిగితే నాకు చూడబుద్ధి వస్తుంది. లేదు నేను అడుగుతాను. నువ్వు అడుగుతావా? నేను అడగమంటావా? అంటావా? అది కాదా జబర్దస్త్కి ఎలా వచ్చారు చెప్పండి సార్. అమ్మయ్యా వీడు కొంచెం కరెక్ట్ ఉన్నారు. అవును సార్. ఫస్ట్ నేను వేరే ఛానల్లో యాంకర్గా చేసేవాడిని. ఓకే. అక్కడ ఫనీ అని మీకు తెలుసా? తెలుసు. ఫనీ అన్న ఫనీ అన్న ద్వారా జబర్దస్త్ అభియాన్న ఫస్ట్ అభియాన్న త్రూ ఎంట్రీ అయ్యా. సో అలా జబర్దస్త్ ఎంట్రీ అయిన తర్వాత ఆ తర్వాత చమక్ చంద్ర అన్న టీంలో, ఆ తర్వాత వెంకీ టీంలో, ఆ తర్వాత నేను టీం లీడర్గా చేసా. ఓకే. సో ఓకే అలా ఎంట్రీ అయ్యా జబర్దస్త్. కానీ గ్రేట్ సార్. దేనికిరా? మీకు ఫస్ట్ యాంకర్ గా ఛాన్స్ ఇచ్చారు చూడు, అది గ్రేట్ సార్. దేనికి? మరి ఈయన యాంకర్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను వచ్చా జబర్దస్త్ గానీ ఇండస్ట్రీకి కానీ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు, చాలా కష్టాలు పడి ఉంటారు కదా. మీరు టీం లీడర్ గా చేశారు. ఆ టీం లీడర్ చేస్తున్నప్పుడు చేసేప్పుడు అవి స్ట్రగుల్ ఏం కాదు, కానీ టీం లీడర్ కాకముందుకు బాగా స్ట్రగుల్ పడ్డా. అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇప్పుడు జబర్దస్త్ అవకాశం అంటే ఏదో ఫనీ అన్న పరిచయం అయ్యాడు, త్రూ అభియాన్న పరిచయం అయ్యాడు కాబట్టి కొంచెం ఏదో అలా వచ్చా. కానీ ఆ పరిచయం కావడానికి ఎంత కష్టపడ్డా అనేది అంతకంటే ముందు చాలా కష్టపడ్డా. సో అసలు యాక్చువల్లీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని చెప్పేసి అని వచ్చా. ఆ తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తూ అంటే ఏదో ఒకటి చేయాలి ఫస్ట్, అసలు ఫుడ్కు లేదు కదా. సో ఆ తర్వాత చూద్దాం మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకొని మెల్లగా ఒక చిన్న ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యి చేసుకుంటూ అలా ఫనీ అన్న పరిచయం అయింది. ఫనీ అన్న ఏదో ఒకటి చెప్పండి అన్న అంటే అభియాన్ని పరిచయం చేసి సో అలా ఇబ్బంది పడుకుంటూ వచ్చా. సో ఇంకా ఇబ్బంది అంటే మామూలుగా కూడా కాదు. ఇప్పుడు లిరిక్ రైటర్ కాసాల శ్యామ్ గారు, కాసాల శ్యామ్ గారు నేను ఇబ్బంది పడే టైంలో ఒక 1 year నన్ను తనతోనే తన రూమ్లో పెట్టుకున్నాడు అన్న.
నాకు ఫుడ్ లేకపోతే. సో తనే నాకు ఫుడ్ పెట్టి కొంచెం ఒక 1 year ఉండరా నువ్వు కొంచెం సెట్ అయ్యే వరకు అని చెప్పి. సో అంత ఇబ్బంది పడి తర్వాత కొంచెం అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం గెటిన్ అవుతూ వచ్చా. ఏమన్నా ఎవరు అనియా తమ్ముడు నేను ఎంత గ్రేట్ అంటే తెలుసారా నీకు, కృష్ణానగర్ లో ఆ అన్నపూర్ణ స్టూడియో ఉంది కదా పైన, ఆ కృష్ణానగర్ లో ఒక చిన్న రూమ్ లో ఉండేవాడంట. ఆ చిన్న రూమ్ లో ఉండి ఆ రూమ్ లో ఇతనే కాకుండా మళ్ళీ ఇంకొకరిని ఇతని రూమ్ లో షెల్టర్ ఇచ్చి ఆయనకి అన్నం పెట్టి అక్కడ నుంచి కాలినడక నడుచుకుంటూ అర్ధరాత్రులు ఆ ఇంద్రనగర్ గడ్డ మీద చాలా ఇబ్బందులు పడ్డారంటారా బాబా. ఏముందిరా బాబు, రూమ్ ఏమి ఇంత ఉంటది, ఈయనకి వచ్చిన అవార్డులు ఏమో సగం రూమ్ నిండా ఉంటాయి. అవునా, ఈ విషయం చెప్పలేదు ఏంటండి, ఐదు ఒక్కటి చెప్పి తాగండి. అసలు ఆ గడ్ల ఒకటే అసలు ఆ రూమ్ లో ఎన్ని అవార్డులు వచ్చాయి మీరు అసలు రూమ్ నిండా అవార్డులు ఉంటాయి తమ్ముడా, అవార్డులు ఉంటాయంట. జస్ట్ ఒక పొయ్య ఒక బీమ్ బ్యాగ్, అన్నం తినడం ఆ బీమ్ బ్యాగ్ పడుకోవడం. అయ్యో అవార్డులకి మాత్రం ఏం కానుకుండా చూసుకునేవాడు. ఏంటండి అన్ని ఇబ్బందులు పడి మీరు మాకు చెప్పకుండా అదొకటి చెప్పండి. పక్కన పెట్టే కానీ అన్ని అవార్డులు వచ్చినాయంటే ఏంటో ఎంత టాలెంట్ ఉంటుంటది. అదే 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 అడుగుతున్నాను, చెప్పండి. ఇది ఒక్కటి చెప్పేసి అంతే. అంటే యాక్చువల్లీ అవార్డులు చిన్నప్పటి నుంచి నా 3rd class నుంచే నేను అంటే సింగింగ్, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, స్కూల్లో చిన్న చిన్న నాటకాలు చేయడం. సో అలా చేస్తూ వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ ప్రైజెస్ షీల్డ్లు అలా రావడం, వాటిని చాలా జాగ్రత్తగా దాచుకోవడం. అంత జాగ్రత్తగా దాచుకున్నా కూడా మా నాన్నమ్మ ఒక్కోసారి వాటిని ఇవి దేనికి పనికి రావరా అని చెప్పి పెట్టేసేది. సో అయినా అంటే వాటి విలువ నీకు తెలియదమ్మా అని చెప్పి అంటే వాటిని అలా కాపాడుకుంటూ వచ్చేది. ఎందుకంటే అవి గుర్తులు, చిన్నప్పటి నుంచి మనకున్న టాలెంట్ని గుర్తుంటేది అదే. డబ్బులు ఇవాళ వస్తాయి, రేపు ఖర్చు అయిపోతాయి. సో అవి అలానే దాచుకుంటూ వచ్చేవన్నీ. సో అలా చిన్నప్పటి నుంచి వచ్చిన షీల్డ్లన్నీ ఒక దగ్గర పెట్టేసరికి అవి రూమ్ కంటే ఎక్కువ అవే అయిపోయినాయి. సో అందుకే సో అయినా పర్వాలేదు, ఎందుకంటే వాటిని చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమ, కష్టం, ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు వస్తేనే కదా ఎవరికైనా, ఆర్టిస్ట్ కానీ, ఒక సింగర్ కానీ, ఒక డాన్సర్ కానీ ఎవరికైనా గుర్తింపు వచ్చినప్పుడే హ్యాపీనెస్. సో వాటిని చూస్తే ఓహో నన్ను కూడా గుర్తించారన్న ఒక చిన్న హ్యాపీనెస్తో సో అలాగే ఉండేవాడిని. సో నో ప్రాబ్లం, ప్లేస్ లేకపోయినా చిన్న రూమ్ అయినా పర్వాలేదు కానీ సో హ్యాపీగా ఆ షీల్డ్ని చూసుకుంటూ నేను ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళాలని ఒక సంకల్పంతో ఇంకా అలానే ఉండేవాడిని. సూపర్ సార్. అర్ధరాత్రి పూట కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోల వరకు నడుచుకుంటే వెళ్ళి కొన్ని పూటలు తినకుండా ఇది ఒక్కటి చెప్పండి చాలు, ఇంక మీరు తర్వాత మీ ఇష్టం అండి. అది కాదు, మీరు చాలా పూటలు తినకుండా కూడా పడుకున్న రోజులు ఉన్నాయంట కదండి. అది కాకుండా మీరు ఆర్టిస్ట్ లో కూడా బస్సులు కడిగి ఆ డబ్బులతో కూడా వెళ్ళి సినిమాలు చూసి షోలు చేసిన సందర్భాలు ఉన్నాయంట కదండి, ఇది నిజమేనా? అంటే మాకు చెప్తే మా ఊరి ప్రజలు చాలా ఖాళీగా తిరుగుతున్నారండి, అందువల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి మీరు చెప్తే. నేను కాసల శ్యామన్నకు నేను కాల్ చేసి అన్న ఇలా హైదరాబాద్కు రావాలనుకుంటున్నా ఎలా అన్న టైంలో, అంటే హైదరాబాద్కు రావడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో హన్మకొండలో 1 డిపో 2 ఉంటాయి. సో అందులో ఏదో విధంగా ఎలా అంటే ఒక అతను చెప్పాడు, కొంచెం నువ్వు బస్సులు కడిగితే నైట్ అంతా కడిగితే నీకు ఒక 50 రూపీస్ ఇస్తారు, ఓకేనా చేస్తావా అని చెప్పేసి అని అన్నారు. పర్లేదులే ఇంకా ఆ మాత్రం అన్న వస్తుంది, ఒక 1 month అట్లా కడిగితే కొన్ని డబ్బులు వస్తాయి కదా తీసుకొని వెళ్ళొచ్చు అనుకొని ఇంకా వెళ్ళా. రాత్రి అంతా కడిగేది. అసలు ఎంత దారుణం అంటే మీకు తెలిసి ఉండదు కదా, బస్సు అంటే ఆర్టీసీ బస్సులు వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు, అంతా పిచ్చి అయినా కూడా అసలు ఇబ్బంది పడకుండా తప్పదు. ఇప్పుడు అవి చేస్తేనే నాకు వస్తే నేను హైదరాబాద్కు రావాలి, నేను అనుకున్నది సాధించాలి. సో అలా నైట్ అంతా వెళ్ళి రాత్రి అంతా బస్సులు కడిగి ఆ తర్వాత మార్నింగే డబ్బులు ఇస్తే తీసుకొని వచ్చి పక్కన పెట్టేసుకొని అలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ డబ్బులతో హైదరాబాద్కి సో ఫస్ట్ వచ్చి రాగానే మళ్ళీ ఆ డబ్బులు ఆ రెంట్కు కానీ ఉండడానికి సరిపోవు. ఎలా అన్నప్పుడు అడిగా, ఎలా అంటే తెలుగు యూనివర్సిటీలో నేను అప్పటికి నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వు, నీకు హాస్టల్ ఉంటుంది, నువ్వు హాస్టల్లో ఉంటే నీకు ఫుడ్కు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అని నాకు శ్యామన్నే సజెషన్ ఇస్తే నేను వచ్చి తెలుగు యూనివర్సిటీలో పీజీ జాయిన్ అయ్యి అందులో హాస్టల్లో ఉంటూ ఇంకా ఇండస్ట్రీకి ట్రయల్స్ చేస్తూ వచ్చా. నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏం కష్టపడతాడు అన్నయ్య. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ కష్టాలు చూసి మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఈ రోజుల్లో సక్సెస్ వచ్చింది అంటే అంత కష్టపడ్డారు కాబట్టి సక్సెస్ వచ్చింది. జగన్ గారు మేము అడిగిన దానికి చెప్పారు, టీ తాగనే కాఫీ తాగని సలర్పోతుంది తాగనే కాదండి.
ఏటంటే లేచిపోతారా అంత కోపం ఎందుకండి బాబు? ఒక క్వశ్చన్ అన్నారు కాఫీ తాగొచ్చు అన్నారు, ఓకే అన్నా. 2 క్వశ్చన్లు అన్నారు కాఫీ తాగొచ్చు అన్నారు, చెప్పా. సీరియస్ గా చెప్పా కదరా కాఫీ తాగని. చెప్పండి మీ ఫ్రెండ్ కదా జీవన్ గారు ఎంత మంచి వాళ్ళంటే, నేను కూడా జీవన్ అన్న టీం చేస్తున్నప్పుడు జీవన్ గారి టీంలో చేశాను. ఆయనకి ఏంటి అంటే టీం చేసేటప్పుడు నేనే చేయాలి, నేనే కనపడాలనే స్వార్థం ఉండదురా. స్కిట్ బాగా రావాలని చెప్పేసి నాకు చాలా సార్లు మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చాడు. ఇన్ కేసు వాస్తవంగా చెప్పాలంటే ఒక టైంలో అన్న టీంలో చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి పేరు వచ్చింది. నోకరాజు బాగానే చేస్తున్నాడు అని అన్నకు చాలా మంది కూడా చెప్పారు. బాగా చేస్తున్నాడు అని చెప్పి కొంచెం మంచి పేరు కూడా వచ్చింది. అన్నకి చాలా మంది చెప్పారు ఎందుకు ఆడికి మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నావు, నువ్వు చెయ్యొచ్చు కదా అంటే, అంతమంది చెప్పినా సరే పట్టించుకోకుండా టీం బాగోవాలి అని చెప్పేసి నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు రావడానికి అన్న అయితే చాలా ప్రోత్సహించాడు. థ్యాంక్ యూ అన్న. చెడ్డ పేరు వచ్చిందని ఊరుకోరా మీరు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ కర్మ వచ్చిందని మీకు అలా కావట్లేదు, అని ప్రోత్సహించిన తర్వాత నేను లేనురా. అదే చెప్తున్నానండి, మీరు కూడా మీకు అర్థం కావట్లేదు. తాగండి ఈ బాధలో. ఇప్పుడు బాబు ఎంత కోపం తెచ్చుకోకండి. ఏమంటే మన ఊరి ప్రజలందరికీ చెప్తున్నాము, జీవన్ గారు చాలా మంచి సింగరు, చాలా మంచి మంచి పాటలు పాడాడు, ఫోక్ సాంగ్స్ పాడాడు. అలాగే మనకి నీలపురి గాజుల మహాత్మా సినిమాలో ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్, ఇలాంటి చాలా సాంగ్లు పాడాడు. అన్న దాని గురించి నీ సింగింగ్ గురించి చెప్పాను ఒక్కసారి. ఇది వేడి చేసాను సఖమాయ్ ఏటే గుడ్డెట్టి పెట్టలేక మాట్లాడితే దూరిపోతున్నావా? పనులుంటాయి సార్కి వేడి చేసి సార్, మళ్ళీ వేడి చేయాలి సార్, మరి ఎక్కువ ఏమని చెప్పావమ్మా? ఏదన్నా ప్రాబ్లం వస్తే నా వైపు చూడండి అని అన్నావు, నువ్వు చూస్తే ఎక్కడే వెళ్ళిపోయావు. అదే ఫస్ట్ చెప్పా కదా, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి అనుకునే వచ్చా. ఇంకా చిన్నప్పటి నుంచి జానపదాలు అండ్ సామాజిక చైతన్య గీతాలు ఇలా పాడుతూ వచ్చా. సో ఫస్ట్ మహాత్మా సినిమాలో, శ్రీకాంత్ గారిది మహాత్మా, ఆ సినిమాలో ఉత్తేజ్ గారి ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. ఉత్తేజ్ గారి ద్వారా, ధనరాజ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే అందులో. సో తన ద్వారా నేను, అనిల్ గారు, రమేష్ ముగ్గురం పాడాము ఈ సాంగ్. నేను ఒక్కని కాదు, ముగ్గురు పాడాము. ఫస్ట్ మామూలుగా కృష్ణవంశీ గారికి కొన్ని సాంగ్స్ కావాలి అంటే మమ్మల్ని సజెస్ట్ చేస్తే మేము వెళ్ళాం. ఒక 10-15 సాంగ్స్ వినిపించిన తర్వాత అందులో ఈ సాంగ్ బాగా నచ్చిన తర్వాత ఇంకా ఇది పాడండి మీరే అని చెప్పి మమ్మల్ని చెన్నైకి పంపించి ఆ సాంగ్ పాడిపించారు. నీలపురి గాజులో మా కోసం ఒక 2 లైన్లు. సో అదే జనరల్ గా నీలపురి గాజులో ఎక్కడికి పోయినా నీలపురి గాజులో పాడుతున్నాం. మనం ఒక జనరల్ ఫోక్ పాడుతాం. ఓకే రెడీ, ఓకేనా? అల్లల్లనే రాడి నేరియాలో, అల్లానే రేడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లానే రేడి పళ్ళు నేరియాలో, పల్లమ్మె ఓ పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లానే రేడి పళ్ళు నేరియాలో, వరంగల్లు కాడ నేరియాలో, నాకు వడ్ల మిల్లు ఉంది నేరియాలో, వడ్ల మిల్లు నమ్మి నేరియాలో, నీకు వడ్డానం చేయిస్తా నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లానే రేడి పళ్ళు నేరియాలో. ఆ పాట కాదురా బాబీదా, ఏ పాటలోకి వెళ్ళి జీవన్ గారు అదరగొట్టారండి. పాట పాడమంటే మీరు విత్ మ్యూజిక్ తో పాడారు చూడండి, సూపర్ సార్. నేను ఇస్తానమ్మా, నేను పట్టుకోండి సల్లారు ఇస్తాను. అమ్మా నాకు ఇచ్చిన కాఫీ ఒకటే, 4 కాఫీ లాగా రాసుకోకండి. ఒకటే కాఫీ కానీ బిల్లు మాత్రం అదే సార్. వాట్ ఏ మల్టీ టాలెంట్ సార్. నేను ఇస్తాను సార్, కాఫీ ఏడిగా ఉంది, సల్లారు పెట్టి ఇస్తాను. ఇంకొక పాట పాడండి సార్. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుండ కృష్ణవేణి, పులంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగిన అమ్మాయి కోరిక. కానీ జీవన్ గారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్, నిజంగా సింగింగ్ అదరగొట్టారు. నిజంగా మీరు మంచి సింగర్ అవుతారు సార్. ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఒక పాట పాడి ఇంకో పాట పాడి అలా ఆపడం కాకుండా మీరు రెగ్యులర్ గా సింగింగ్ ట్రై చేస్తూ ఉండండి. అంటే వాస్తవంగా నాకు యాక్టర్ కావాలని బాగా, తర్వాత మీరు ఆల్రెడీ యాక్టర్ సార్, మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. బట్ కాకపోతే ఏంటంటే యాక్టింగ్ తో పాటు మీ సింగింగ్ అంటే మీ వాయిస్ అంటే ఒక యూనిక్ వాయిస్ ఉంది సార్. కాబట్టి మీరు పాటలు పాడితే మీరు క్లిక్ అవుతారని నేను అన్నయ్య అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు బేసిక్ గా ఒక మనిషికి ఒక టైం వస్తుంది సార్. మీకు ఆల్రెడీ ఒకసారి టైం వచ్చింది, చిన్న బ్రేక్ వచ్చింది, మళ్ళీ టైం వస్తుంది నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎంత మల్టీ
టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదు. ఇది రియల్, ఇది జోక్ కాదు కానీ సీరియస్ చెప్తాను తమ్ముడు. ఇది ఇలా ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది. దాంట్లో నా బావ ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ. బావా ఆల్ ది బెస్ట్ రా. ఇంకో విషయం చెప్పనా, మనం డాన్స్ చేస్తే గ్రేస్ ఉంటుంది తమ్ముడు. అవునా? మరి ఆ గ్రేస్ కొంతమంది వేస్తారు, అందరూ వేస్తారు, కొంతమందికి గ్రేస్ ఉంటది. అవునా? ఇప్పుడు చిరంజీవి గారు ఒరే చూడు మాట్లాడు. చేయండి అదే కొట్టారు. జీవన్ గారు మేము అడిగిన దానికి సమాధానం చెప్పారు, మంచిగా సమాధానం చెప్పారు, చాలా సీరియస్ గా సమాధానం చెప్పారు. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి అడుగుతారు, మా పెద్దలకు చెప్పండి. ఈ మధ్య కాలంలో టీవీలో కొంచెం మీరు కనబడట్లేదు, ఓకేనా? దానికి సంబంధించి కానీ మీరు ఎవరికైనా ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారో చెప్పండి సార్. ఈ మధ్యలో కనిపించట్లేదు అని అంటే వాస్తవానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆ మధ్య ఒక 2-3 months గ్యాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి చేశా. తర్వాత బయటకు వచ్చేసి నేను మూవీస్ చేస్తున్నా, అందుకే కొంచెం గ్యాప్ లాగా అనిపిస్తుంది. అంటే మూవీస్ అంటే ఒకేసారి అంటే రెగ్యులర్గా కనిపించేది కాదు కదా టీవీ షోస్లో. సో మూవీస్ 3 months షూటింగ్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఓహో ఈ లోపు ఇది చేశాడా తిని అని చెప్పేసాను. సో ఒక 3 movies చేస్తున్నా. సో అలా మూవీస్ చేయడం, ఒక వెబ్ సిరీస్ అండ్ బయట ఈవెంట్స్ కొన్ని చేస్తూ ఉండడం వల్ల కొంచెం టీవీ స్క్రీన్కి ఈ మధ్య కొంచెం తక్కువగా కనిపించింది. చాలా హ్యాపీ నౌక, బాగా థ్యాంక్ యూ రా. సో అంటే చాలా రోజులు అవుతుంది ఇంత ఫన్నీగా ఉండి, ఇంత మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నవ్వుకోవడం, తర్వాత మనం హ్యాపీగా కలిసినప్పుడు పనిచేసి నా మీద మీరు వేసిన, సో అలా నవ్వుకున్న రోజులు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇలా ఉండి రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బావా, పిలిచినందుకు థ్యాంక్ యూ. జీవన్ అన్న, నిజంగా ఒకనొక టైంలో నీ స్ట్రగుల్, అలాగే నీ హెల్త్ ఇష్యూస్ వల్ల నువ్వు పడ్డ ఇబ్బందులు, ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత వేరే ఇష్యూస్ని కూడా నువ్వు దిగమింగుకుని భరించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చావు. సూపర్ అన్న. అలాగే మేము వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బావా. మమ్మల్ని భరించినందుకు, నిన్ను మేము భరించినందుకు, ఇప్పుడు మమ్మల్ని భరించినందుకు మా తరఫున ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. తమ్ముడు కాదు, కళ్ళు మూసుకో, తీకు తెప్ప, అప్పుడే తెరవకు సర్ప్రైజ్. అరే బాబు జగన్ గారు, మా మాటలు ఎటకరంగా ఉంటాయి కానీ మా మనసులో మాత్రం చాలా మంచిగా ఉంటాయి తెలుసా, తేడాకూడదని చివరిలో గిఫ్ట్ ఇచ్చారు. కాఫీ దాన్నే ఉందండి బాబా, ఇది వద్దు. ఎందుకు ఇది నువ్వు తాగేసావు కదా, చిచ్చి నేను ఇలాగన్నాను అంతే. తమ్ముడు వద్దులే, ఇంకో కాఫీ, 2 కాఫీ ఆల్రెడీ రెడీ సార్. రెండో అని ఎసలారు పెట్టిరా పొగలు కక్కేస్తుంది బాబాయ్. చూడు సలారు పెడుతున్నాడు అన్నయ్య. నా టైప్ ఏం కాదు తాగడం. అన్నయ్య చాలా మంచోడు, కాఫీ అలాంటిది ఏం అలవాటు ఉండదు. సల్లారి పెట్టి నీకు ఎత్తాడు, ఇగో ఇటు చూడు, సల్లారి పెట్టి ఎత్తాడు, తాగు. ఎన్ని కాఫీలు చెప్పాను? 2 చెప్తాను. అంటే ఒకటేమో నువ్వు తాగేసావు. అవునవును, నెక్స్ట్ అది నేను తాగేస్తావా? అది తాగే వస్తామే మేము, జాగ్రత్త వెళ్ళేటప్పుడు వస్తాము. ముక్కో పక్కు సార్. డబ్బులు ఏంటి సార్? డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు ఇవే మరి బే కాకపోతే ఏంటో కాఫీ దగ్గర డబ్బులు లేకుండా పోతానా? వాళ్ళే కూర్చొని ఏదో మాట్లాడి నా మీద పంచులు వేసేసి కాఫీ తాగేసి వెళ్ళిపోయారమ్మా. ఆడెవడో సొల్లు చెప్తే నువ్వెందుకు ఎన్నుకుంటున్నావు? రీడా ఎందుకు వాళ్ళు నీ హోటల్ దగ్గర ఉన్నారు, వాళ్ళు తాగారు వెళ్ళిపోయారు, వాళ్ళని అడుకో డబ్బులు. ఎవరా ఆర్డర్ ఎవడిచ్చిండు? నేనేచ్చా. ఒకటి ఇచ్చినవా, 2 ఇచ్చినవా? ఎన్ని ఇచ్చినావా? నీ ముఖానికి 2 ఇచ్చి మళ్ళీ డబ్బు లేకుండా పోతున్నావా? డబ్బులు కాదు, తాగింది. ఒక్క నిమిషం, ఆర్డర్ నేను 2 ఇచ్చా కదా, ఇచ్చినావు. తాగింది ఎవరు? ఎవరు తాగితే నాకేంద్రా? నువ్వు అడిగినావు. ఎందుకు ఎవరా? ఆడెవడో తాగితే నాకేంద్రా? నా డబ్బులు నాగాలే. ఇయ్యకపోయినావు అనుకో బిడ్డ, నీ జుట్టు ఎంటికలు మొత్తం కత్తిరిస్తా, గుండు చేపించి సెంటర్ లో తిరిగిపిస్తా. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతా. ఒక్క నిమిషం. సుబ్బారావు గారు, వచ్చిందా? డబ్బు లేకుండా పోతాండి.
ఛీ ఇయ్యాల కూడా మొత్తం లాస్ అయిపోయింది. రారా ఎక్కడ పోయారా మీరు? మీ సంగతి చెప్తా.